రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పార్లమెంట్ మెడికల్ కాలేజ్ ఉండాలని 17 నూతన మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేసి 5 కంప్లీట్ క్లాసెస్ కూడా అన్ని తీసుకొచ్చారు. మిగిలిన వంటి కూడా వివిధ దశలలో దాదాపు వచ్చినాయి. అటువంటి సమయంలో ప్రైవేటీకరణ చేయడం చాలా బాధాకరం అని చెప్పినా కూడా ప్రభుత్వం నిలకపోవడంతో జగన్మోహన్ రెడ్డి గారి కోటి సంతకాల నిరసన కార్యక్రమాన్ని పిలుపునిచ్చినారు. రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని అందరం కూడా పిలుపుని అందుకొని ప్రతి నియోజకవర్గంలో సంతకాల సేకరణ ప్రతి గ్రామంలో విజిట్ చేసి ఈ నియోజకవర్గం నుంచి కూడా దాదాపుగా 55,000 పైగా సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది. ఈ కోటి సంతకాలతో 18వ తేదీన గవర్నర్కి జగన్మోహన్ రెడ్డి గారు అప్పీల్ చేస్తారు. కానీ ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి చిత్తశుద్ధితో. ఎందుకు ఇటువంటి ఆలోచన ప్రజల యొక్క భావన ఇంత వ్యతిరేకంగా ఉన్నా ప్రజల భావనకు వ్యతిరేకంగా ప్రైవేట్ పరం చేయాలని మీ బినామీలకు ఇచ్చుకోవాలనుకుంటే ఎందుకని సంకల్పించాడు? కేవలం మన సొంత లాభాల కోసం వాళ్ళ చేతిలో మెడికల్ వ్యవస్థ పెట్టుకోవడానికి కోసం ఇవన్నీ కూడా చేస్తున్నాడు. ఇక్కడ మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేయడం వల్ల ఇక్కడ ప్రాంతాల వరకు కూడా ఎంతో బయటకు వెళ్ళే విదేశాలకి వెళ్ళి చదువుకుంటే అందరికీ కూడా సౌకర్యంగా ఉంటుంది. అలాగే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చేశాడు. వీటన్నిటిని కూడా చిత్తశుద్ధితో చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా మా గౌరవ పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారు కూడా ఎప్పటికప్పుడు మాకు సూచనలు ఇస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మాకు అన్ని రకాలు కూడా ఆయన సహకరించారు. ఆయన సహాయ సహకారాలతో ఈరోజు పెద్ద ఎత్తున మా జిల్లా వ్యాప్తంగా కూడా ఇవన్నీ సంతకాల సేకరణ